అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. శ్రీకృష్ణుడు ఏమిటంటున్నాడంటే, నిత్యమైన ఈ ఆత్మ మొత్తము బ్రహ్మాండములోనూ వ్యాపించి ఉంది, అది నశింపబడనిది. ఇది కూడా మనకు చాలాసార్లు చెప్పబడింది ఇంతవరకు విన్న శ్లోకాల ద్వారా. నా వాళ్ళు, నా బంధువులు అనుకుంటున్న వీరందరూ కూడా అర్జున ఎప్పుడో ఒకప్పుడు నశించేవారే కదా. జీవాత్మ అంటే ఆత్మ వ్యక్తీకరణకు వీలు కానిది, అంటే మాటలలో చెప్పలేనిది, నిత్యమైనది కారణంగా ఆ తత్వ అనుభూతిని పొందడానికి మనము ప్రయత్నము చేస్తూ ఉండాలి. అర్జునుడితో అంటున్నాడు, అటువంటి ఉద్దేశ్యముతోనే ఈ యుద్ధము చెయ్యడానికి పూనుకో అర్జున. వేరొక ఉద్దేశాన్ని పెట్టుకుని మమతానురాగాలను పెంచుకొని ఈ యుద్ధము నేను చెయ్యను అని రాజుగా నువ్వు చెప్పిన మాటలు ఉచితము కాదు.